పశ్చిమాసియా సంక్షోభ ప్రభావంపై దేశ ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు పీఎం మోడీ చేసిన పొదుపు సూచనలను పలువురు స్వాగతిస్తున్నారు. ఎకానమీకి దన్నుగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం మంచి చర్యగా అభివర్ణిస్తున్నారు. ప్రధాని సూచనలతో ఆర్థిక వ్యవస్థకు లాభంతో పాటు నష్టాలు కూడా ఉంటాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా వినిమయం తగ్గడంతో ఎకానమీ మందగించే ప్రమాదం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. విశాఖ నుంచి ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ప్రపంచంలో ఎకానమీ డౌన్ అవుతుంది, ఆర్థిక మాంద్యంలో ప్రయాణిస్తున్న ఈ సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే తెలంగాణ పర్యటనలో పలు కీలకమైన అంశాలు ప్రస్తుతం జరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే టాపిక్లో ట్రెండింగ్ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు విశాఖ వాసులు ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన 10 సూత్రాలపై ఏం చెప్తున్నారో, అసలు ఏ విధంగా దాన్ని అమలుకు అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందో వారి మాటలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో చెప్పడం జరిగింది, గోల్డ్ 1 ఇయర్ వరకు కొనొద్దంటున్నారు. తర్వాత గ్యాస్ సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్ వాడమంటున్నారు. డీజిల్ ఇవన్నీ ఈ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ కొంచెం రేట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉత్పత్తి తగ్గించమన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమన్నారు. ఇట్లాంటి కొన్ని కీలకమైన అంశాలు 10 ఆ టాపిక్ మీద మాట్లాడడం జరిగింది. సో దీని మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నరేంద్ర మోడీ అనేది హైదరాబాద్ వెళ్ళి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని గంటల తరబడి ఏదో మాట్లాడారు. ఏం చర్చ జరిగింది అనేది బయటికి రాలేదు. ప్రధానంగా ఆయన చెప్తుంది ఏంటంటే గోల్డ్ అనేది కొనకండి అని చెప్తున్నారు. బంగారం అనేది ఒక ఏడాది పాటు కొనొద్దని. మరి ఇక్కడ అంటే ఆంధ్రులకు ఎక్కువగా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ చిన్న చితక ఎంతో కొంత ఒక అరతులమో తులమో బంగారం పెట్టడం అనేది ఆనవాయితీ. ఇప్పుడు ఈ బంగారం పెరిగిపోవడానికి కారణం ఎవరు? అసలు ముందు అనేది బీజేపీ అనేది ఈరోజు ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న ఏవైతే వస్తువులు ఉన్నాయో వస్తువుల మీద ఎక్కువగా సుంకాలు అనేది ఇప్పుడు అమెరికా అనేది ఎక్కువగా విధించింది. అప్పుడు అమెరికా ఏం చెప్తే దానికి తల ఊపి ముందుకు పోయే పద్ధతిలో మోడీ గారు పోయారు. ఈరోజు ఈ పరిస్థితి అనేది వచ్చింది. ఆర్థిక మాంద్యం బాగా రూపాయి విలువ అనేది బాగా కింద పడిపోయింది. సామాన్యుడు సంబంధించి ఈరోజు బ్రతుకు జీవనం చాలా కష్టంగా అనేది ఉంది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఏదైతే ఒక పక్క నుంచి ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేస్తుంటే ఆ దాడులు జరిగేటప్పుడు భారతదేశ ప్రజలంతా భయపడవలసిన పర్లేదు. మనకి ఎల్పిజి గ్యాస్ కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ నిల్వలు అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, మీకు ఇబ్బంది లేదు, కోత రాదు, దీన్ని పెరుగుదల కూడా ఉండదు అనేది చెప్పిన పెద్ద మనిషి. ఓ పక్క యుద్ధం జరుగుతుంటే వంట గ్యాస్ మీద 60 రూపాయలు పెంచారు. తర్వాత చిన్న చితక మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఈరోజు చిన్న రోడ్ల మీద టిఫిన్ బళ్ళు పెట్టుకొని చేస్తున్నా దాని మీద 993 రూపాయలు, మరి అన్యాయంగా 1000 రూపాయలు అనేది కమర్షియల్ గ్యాస్ మీద ఈరోజు పెంచారు. డైరెక్ట్గా మీరు ఎలక్ట్రానిక్ బళ్ళు కొనియండి సబ్సిడీ లేకుండా అంటే అది ఎక్కడ సాధ్యం అవుద్ది? అంత 2 లక్షల రూపాయలు పెట్టి కొనడం అనేది అది సాధ్యం అవుద్దా అనేది ప్రధానమంత్రి గారిని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా మీరు సంబంధించి ఏదైతే ఉందో బంగారం కొనగొండొద్దు ఈ ఏడాది అంటే రేపు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళ సీజన్ రాష్ట్రం అంతా కూడా విపరీతమైన పెళ్ళిళ్ళు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మన ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో భారతదేశ హిందూ ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఇతరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి ఒక బంగారం అనేది ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి సప్లై చేయండి. ఎందుకంటే ఆడపిల్లల సెంటిమెంట్ కాబట్టి ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తుంది కాబట్టి ఎంతో కొంత పెట్టాలనే ఆలోచన చాలామంది పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి మీరు బంగారం పూర్తి కొనొద్దు అనేది ఇది కరెక్ట్ అనేది కాదు. దాని మీద మీరు సబ్సిడీ ఇచ్చే పద్ధతిలో ఇప్పుడు 2 లక్షల దగ్గర 1,90,000 2 లక్షల దాకా ఇప్పుడు బంగారం అనేది తులం వెళ్ళిపోయింది. మరి తులం బంగారం ఇంత పెద్ద ఎత్తున 24 క్యారెక్టర్ బంగారం ఇంత పెద్ద ఎత్తున పెరిగితే మీరేం చేస్తున్నారు? మరి దీనికి సంబంధించి సబ్సిడీ ఇచ్చి దాని మీద ఇప్పుడు మొన్న మీరు రాయితీలు ఇచ్చారుగా. ఇప్పుడు ఏవైతే పెట్రోలు అది సప్లై చేస్తున్న కంపెనీ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానులకు అనేది పూర్తిగా ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో ఎక్సైజ్ డ్యూటీ వేస్తున్న మీరు 32 రూపాయలు పూర్తిగా కూడా రద్దు చేశారు. ఇక్కడ కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు అనేది ₹1 అనేది పెట్రోల్ మీద డీజిల్ మీద తగ్గించకుండా ఆయిల్ రిఫైనరీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రిఫైనరీ కంపెనీలకే మీరు రాయితీ ఇచ్చారు. ఇక్కడ మాకు ఇవ్వలేని పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు గోల్డ్ అనేది ఏదైతే కొనకూడదు, మన దగ్గర ఉత్పత్తి చేసే వస్తువులే కొనండి అనేది చెప్తున్నారు. ఇప్పుడే మీకు కళ్ళు కనబడుతున్నాయని మేము అడుగుతున్నాం. ఇండియాలో ఉన్న ఉత్పత్తి జరుగుతున్న ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీలు ఇప్పుడు స్టీల్ అనేది తయారవుతుంది. విశాఖపట్నం స్టీల్ అనేది చాలా గొప్ప స్టీల్ అనేది ప్రపంచ దేశాలు అనేక దేశాలు అనేది స్టీల్ అనేది సప్లై చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసి స్టీల్ కార్మికులు
ఇప్పుడు 5 సంవత్సరాల పైబడి ఆ విశాఖ ఉక్కు ఆంధ్రులకు కానీ 32 మంది బలిదానమే సాధించుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ వాడిని ప్రైవేట్ వాడికి కట్టిబట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మరి మన ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్టీల్ ప్లాంట్ని మీరు మరి దాన్ని చంపేసి మిత్తల్ స్టీల్ ప్లాంట్ అనేది కొత్తదాన్ని తీసుకోవాలి, మంచిదే, మేము కాదంటలేదు. దానికి గనులు ఇవ్వమని 7 ఎంపీలు వెళ్ళి ఇక్కడ రైల్వే స్టీల్ మినిస్టర్ అనేది కుమారస్వామిని కలిసే పద్ధతి కూడా మనం చూసాం తేటతెల్లంగా. అంటే ఈ విధంగా మీరు ముందుకు పోతూ ఈరోజు ఉన్న కంపెనీలు చంపేసి ఇక్కడ ఉత్పత్తి అవుతున్న కంపెనీల్లో వస్తువులు కొనండి అనేది, ఉత్పత్తి జరగాలి అనుకుంటే కొత్త కంపెనీలు రావాలి, కొత్త కంపెనీలు తీసుకొచ్చేటట్టు మీరు ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ పెట్టి ఇక్కడ ఉత్పత్తి అయిందే ఇండియాలో నివాసం ఉన్న ప్రజలందరూ అనేది కొంటే మనకు దాని ద్వారా వచ్చిన పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులు అనేది మనమే అవి జమ చేసుకొని అవి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలకు చేరువయ్యే విధంగా సంక్షేమ ఫలానికి మనం ఉపయోగించవచ్చు. ఆ వైపుగా మన ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోవాలనేది, ఇలాంటి తప్పుడు మాటలు ఆడే పద్ధతులు అనేది వెన్నాడాలని మేము విశాఖ పౌరులుగా దీన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నియర్ వరకు గోల్డ్ కొనొద్దు అన్న స్టేట్మెంట్ అనేది లైక్ నా పర్స్పెక్టివ్ అయితే అది తప్పు. ఎందుకంటే ప్రజలకు చాలా అవసరాలు ఉంటాయి. దట్టు ఇండియన్ ఉమెన్ ఏంటంటే దే ఆర్ సో అబ్జెస్డ్ విత్ గోల్డ్ కదా. మ్యారేజెస్కైనా మనకి అబ్జెస్డ్ అనే కాదు, మ్యారేజెస్ కూడా మనకి గోల్డ్ అవసరం. సో ఒక పుస్తుల కోసమైనా ఒక అరతులమైన తులమైన కొనాల్సి ఉంటుంది. గవర్నమెంట్ చెప్పింది కదా అని చెప్పి కొనకుండా ఉండలేరు. రూపాయి విలువ పెంచాలి అని గవర్నమెంట్కి ఉంటే గవర్నమెంట్ స్టాక్లో మన రూపాయి విలువ ఎలా పెరుగుతుంది, మిగిలిన అంటే దారులు వెతుక్కోలే కానీ గోల్డ్ కొనడం తగ్గించినంత మాత్రాన మన రూపాయి విలువ పెరిగిపోతుంది ఇంటర్నేషనల్లోని అని అనుకుంటే అది తప్పు. ఓకే, ఎలక్ట్రికల్ వెహికల్ యూజ్ చేస్తాం, ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయి? లైక్ ఆర్ దే ప్రొవైడింగ్ ఛార్జింగ్ పాయింట్స్? అంటే పెట్రోల్ బంక్స్ ఎక్కడున్నాయో అక్కడ అంత అవైలబుల్గా ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉండాలి కదా. మిగిలిన కంట్రీస్లో అది సాధ్యం, ఎందుకంటే ప్రతి కిలోమీటర్కో ఒక 5 కిలోమీటర్స్కో వాళ్ళు ఛార్జింగ్ పాయింట్స్ కూడా వాళ్ళు పెడతారు. సో అలా అంటే స్టేట్మెంట్ అనేది మాత్రమే కాదు కదా, అది యాక్షన్స్లో ఇంప్లిమెంట్ అవుతుందా అవ్వట్లేదు, గవర్నమెంట్ అది చూస్తుందా లేదా అనేది కూడా పాయింటే కదా. ముందస్తుగానే దేశ ప్రజలకి ఒక పిలుపునివ్వడం కూడా మరోవైపు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది ముందుగానే గ్రహించి ఇట్లాంటి నిత్యావసరాలకు సంబంధించి పెట్రోల్ డీజిల్ లాంటివి కొరత లేకుండా ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం చేసుకుని ఇట్లాంటి సమస్య వచ్చేదే కాదు. బట్ ఇప్పుడు చెప్పడం ఒకంత ఆశ్చర్యం గురి చేస్తూనే ఇవన్నీ కూడా ఇట్లాంటి వైఫల్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే శక్తి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మరోవైపు ప్రపంచంలో ఇరాన్ ఇట్లాంటి అమెరికా ఏ విధంగా యుద్ధాలు జరుగుతున్నాయో వాటిపై మరలా యుద్ధాన్ని జరగకుండా పూర్తి స్థాయిలో ప్రపంచ పెద్దలతో మాట్లాడి ఇవన్నీ కూడా సామరస్యంగా సహకరించుకుంటే ఖచ్చితంగా మరలా మంచి అభివృద్ధిలో ప్రపంచం వెళ్ళే అవకాశం ఉందని చెప్పి విశాఖలో చెప్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖం.